గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. ఏం లేదు, కాస్త మందు ఎక్కువైంది అంతే. అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు. జాగ్రత్తగా చూసుకో, వస్తా. రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా, ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు పార్టీ, అందుకనే. దేనికి పార్టీ? బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండొద్దు గిండొద్దు. లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, మనమేమి డబ్బు కట్టాల్సిన పని లేదు. అతనే ఫైనాన్సరే అన్ని చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాళ్ళ లేడు, నీకు వాడితో సావాసం వద్దు. ఆయన చాలా మంచోడే. వద్దని చెప్తున్నాను కదా. ఏందిరా, వస్తానన్నావు, రాలా? వద్దు సార్, బండి ఇప్పుడు వద్దు సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. ఏ నీ పెళ్ళం తిట్టిందా? ఇలా మందు ఎక్కువ తాగిలితే తిడతా ఏంటి? చెప్పు తీసుకుని కొడుతుంది. ఇదిగో బండి తాళం తీసుకో. వద్దు, ఇప్పుడు వద్దు, నేను తర్వాత తీసుకోమంటున్నాగా, తీసుకుంటాను తీసుకో. సార్. ఇప్పుడు వద్దు సార్. తీసుకో. పిచ్చోళ్ళ ఉన్నాడు. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంత చేసావో నాలో గోరంత. అనుకోకుండా జరిగిపోయింది సార్, క్షమించండి సార్. ఇందులో నా తప్పేమి లేదు సార్. లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలను సార్? మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్. ఇట్రా రారా. ఎందుకురా ఏడుస్తావు? ఊరుకోరా, ఒకే ఒక దారి ఉంది. అమ్మా ఇదిగో పిన్నేది? నాన్న పిన్నిని ఆటోలో తీసుకెళ్ళాడు. నన్ను క్షమించు, బండి యాక్సిడెంట్ అయింది. ఫైనాన్సర్ బెదిరిస్తున్నాడు, 5 లక్షలు కట్టు, 6 లక్షలు కట్టు అని. నాకేం చేయాలో తెలియలేదు, అందుకే. తను బిడ్డలాంటిదే కదా. నన్ను కొట్టు, తప్పు ఏమైనా చెయ్యి, నా జీవితం నాశనం చేసింది చాలదా?
సార్ అది ఈ పనికి కొత్త, దానికి ఏమీ తెలియదు. అందుకని నాకు వారం రోజులు టైం ఇవ్వండి, ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను. వద్దులే, నువ్వు డబ్బులే ఇచ్చేయి. లేదు సార్, తప్పకుండా నేనే తీసుకొస్తాను. 1 వీక్ ప్లీజ్. ఇలా రా. సారీరా, మీ బావ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు. వద్దు, నా మాట విను. ఏం చేస్తాం చెప్పు, దానికి దేవుడు అన్యాయం చేశాడే. ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొమ్మ గీసే కొట్టగలదు. పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటో. డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదయ్యా, ప్రతి నెల కరెక్ట్గా కట్టాలని. ఇప్పుడేమో సాకులు చదువుతావేంటి? ఇంకో 1 వీక్లో రావాలి, లేకపోతే అంతే. రేయ్ రేయ్ అమెరికా రాయిస్తావా? రేయ్ ఏంట్రా, ఏమైంది? నా కొడుకు అయిపోయాడు నా చేతిలో. రేయ్ రేయ్ ఇట్లారా. రేయ్ అడ్డొచ్చావనుకో ముందు నువ్వు అయిపోతావురా. రేయ్ నా మాట ఏంట్రా రేయ్. ఏంటో వినేది? నాకు కానీ కోపం వచ్చిందనుకో. రేయ్ పిలవరా నీ. రేయ్ ఉండరా, ఇట్లారా. రేయ్ దీంతో ఒకటి ఇచ్చాననుకో, ఆ పిల్లని అట్లా చేసినోని ఊరికి వదిలిపెట్టాలా? వాడికి డబ్బు రేయ్ ఊరా. నడు రోడ్లో ఏంట్రా. రేయ్ దీనికి కారణం నువ్వేరా. రేయ్ నా చేతికి చిక్కేవో నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాను నా కొడాక. రేయ్ మీరే రావద్దు, నాకు వదిలి నేను చూసుకుంటా. రేయ్ ఉండరా పెద్ద. నీకొచ్చిన కోపం మాకు రాదా? ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా ప్లాన్ చేసే చెయ్యాలి. అనేసేద్దాం, ఓకేనా? ఆ నేసియాలా, లేదంటే నిన్నే చేస్తాను చూసుకో. నువ్వెందుకు అతనితో గొడవ పడ్డావు? దానికి ఏదైనా అయితే నీకెందుకు కోపం వస్తుంది? తనంటే నీకిష్టమా? నీకిష్టమైతే దాన్ని నీతో పాటు తీసుకువెళ్తావా? నేను నీకు కొంచెం డబ్బు కూడా ఇస్తాను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. నా మనసు కీడు శంకిస్తుంది. ఏమిట్రా ఇలా మాట్లాడుతుందని తప్పుగా అనుకోవద్దు. నా సమస్య అలాంటిది. నా గురించి నీకు తెలుసు, కానీ అది అలాంటిది కాదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతుకుని ఇలా వెళ్ళదీస్తున్నాను. నిన్ను చూడగానే నాకెందుకో కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు అలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు?
వాళ్ళంత మంచి వాళ్ళ కనపడడం లేదు. 1-2 రోజులు టైం కూడా తీసుకొని ఆలోచించి చెప్పు. రేయ్, ఏమైంది? వాళ్ళ అక్కే నాతో మాట్లాడింది. నన్ను మీతో కలిసి తిరగొద్దంది. ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమంది. నాకేం అర్థం కాలేదు. అందుకే